తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జనానికి చిరుతపులి టెన్షన్ పట్టుకుంది. లాలచెరువు ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్టు గుర్తించారు అటవీ అధికారులు. చిరుతను బంధించేందుకు 2 చోట్ల ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఫారెస్ట్ అధికారులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. లాలచెరువులోని దూరదర్శన్ కేంద్రం పక్కనున్న అటవీ శాఖ భూమిలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో చిరుతపులి నడుచుకుని వెళుతున్నట్లు గుర్తించారు. చిరుత దివాన్ చెరువు అటవీ శాఖ క్వార్టర్స్ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. 2 చోట్ల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత సంచారంతో భయాందోళన చెందుతున్నారు స్థానికులు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న చిరుత జాడ తెలుసుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు అటవీ అధికారులు. సీసీ కెమెరాల్లో రికార్డైన విజువల్స్ను కూడా చూస్తున్నారు. ఆటోనగర్లో ఓ గోడపై చిరుతపులి కనిపించినట్లు చెబుతున్నారు అధికారులు. ఆటోనగర్, దివాన్ చెరువు, పుష్కరవనం, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రం ప్రాంతాల్లో చిరుతపులి అడుగుల్ని గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా పుష్కరవనాన్ని వారం రోజుల పాటు మూసివేశారు. ఇప్పటికే చిరుతపులి పాదాలను గుర్తించారు. స్టాఫ్ తిరుగుతూ ఉంటారండి, ఎప్పుడు కూడా ఉంటారు. బట్ ఇప్పుడు ఏం చేశామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఒకరుగా తిరగకూడదు కాబట్టి గ్రూప్స్ ఫామ్ చేశాము. ఒక్కొక్కరికి డిఫరెంట్ లొకేషన్స్ అలకేట్ చేశాము. వాళ్ళ అన్ని చోటు వాళ్ళకి అలకేట్ అయిన లొకేషన్ మొత్తం పెరాంబులేట్ చేసి ఎనీ ఐడెంటిఫికేషన్ చెప్పడానికి టీమ్స్ ఫామ్ చేశాము. ఇక చిరుతకు 3 ఏళ్ల వయసు ఉంటుందని అంటున్నారు అటవీ అధికారులు. చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి ముందు లైట్లు వేసుకుని ఉండాలని, బయటకు వెళ్లేటప్పుడు టార్చ్ లైట్ తప్పనిసరిగా పట్టుకుని వెళ్లాలని సూచించారు. రాత్రి వేళల్లో చిరుత జాతీయ రహదారిపై అటూ ఇటూ వెళుతోందని, ఇందుకోసం నైట్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశామన్నారు అటవీ అధికారులు. గతంలో అనుభవం ఉన్న సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మనుషులు, జంతువులపైన చిరుత దాడి చేసిన దాఖలాలు లేవంటున్నారు. కేవలం అటవీ భూముల్లోని పందుల్ని వేటాడి తింటున్నట్లు గుర్తించారు అధికారులు.